మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్పుపై స్పందించారు. రాజకీయాల్లో లేని వారిపై ఇంత అసభ్యంగా మాట్లాడడాన్ని ఎవరు సమర్థించరు అని మండిపడ్డారు. సినిమాలు రాజకీయాలను వేరువేరుగా చూడాలని చెప్పారు. సినిమాలు బాగుంటే ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని చూడలేదు. నచ్చకపోతే ఎంత బలవంత పెట్టినా చూడరు. నచ్చితే ఎవరు అడ్డుకోలేరు అని అన్నారు. కాగా ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. 4 o'clock జైలు ముందు పెట్టించావు. మనమేం లేదా మామూలుగా వచ్చినాడన్నా 4 o'clock కంటే కదా టైం ఉంటా రాదనా ఎట్లొస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. వాంది ఎట్లపిస్తారు ఈ టైంలో అంట జూనియర్ గాంధీ. సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడినాడు వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ లేపిస్తారప్ప మీరు? పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. అవకాశం లేదు. బాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి. సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం.